సుస్పష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆవిడ అన్న చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. నేను కాంగ్రెస్ తోటి ఏదో మంతనాలు జరుపుతున్నానని చెప్పారు, అంత కర్మ నాకు పట్టలేదు, ఇవన్నీ నా మీద అబద్ధాలు, అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలని. ఎస్ అండి. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ అత్యున్నతమైన స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటుంది. అవును, అత్యున్నతమైన స్థానమా లేదా ప్రత్యేక పార్టీయా అంతే ఆవిడ డిసైడ్ అయిపోయింది. రైట్, ఇక్కడ రెండు కోణాలు మనం డిస్కస్ చేద్దాం రావు గారు. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ మనం కంపేర్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు కాబట్టి షర్మిల గారికి జగన్ గారికి మధ్య పెద్ద ఎత్తున ఒక వివాదం చెలరేగింది కాబట్టి వారిద్దరూ, ఈయన ఆల్రెడీ ఆయన మరణాంతరం పార్టీ పెట్టుకున్నాడు, ఇద్దరు కలిసి కొన్నాళ్ళు పనిచేశారు, తర్వాత ఆవిడ సపరేట్ అయిపోయింది. అక్కడ తండ్రి లేడు కాబట్టి అలా జరిగింది. ఇక్కడ తండ్రి ఉన్నాడు కాబట్టి ఇద్దరు పిల్లలు సపరేట్గా పార్టీ, ఇక్కడ తండ్రిని చూసే కదా రాజశేఖర రెడ్డిని చూసే షర్మిలకి జగన్కి ప్రజలు వారిని స్వాగతించారు. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ మేము కొత్త పార్టీ పెట్టుకుంటాం, ఇంకో పార్టీ పెట్టుకుంటాం అంటే అది అవ్వదు కదా. మీరు ఇందాక చెప్పినట్టు కేసీఆర్ని చూసే ఇక్కడ రాజకీయం నడుస్తుంది కానీ బీఆర్ఎస్ని చూసే నడవట్లేదని వర్కట్ అయిద్దా? ఎస్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆఫ్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మొదలైంది, వెంటనే కూడా మొదలవలే. కొన్నాళ్ళ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత కూడా జగన్ గారు జైల్లో ఉంటే ఇది జగన్ గారు వదిలిన రామబాణం అనుకుంటే ఆవిడ ప్రజల్లోకి వెళ్ళింది, పూర్తిగా చేసింది. అక్కడ వచ్చింది ఏంటంటే అక్కడ కొంచెం అన్నే షర్మిలా గారిని సైడ్ లైన్ చేసినట్టు అక్కడ బాగా కనపడుతుంది. ఆస్తుల వివాదాలు మనకు అక్కడ కనపడుతుంది. జగన్ గారి మనస్తత్వం అది. అవును, జగన్ గారి మనస్తత్వం చెల్లిని పక్కన పెట్టారు. యాక్చువల్గా షర్మిలాని పక్క పెట్టవలసిన అవసరం అక్కడ లేదు. అయినా మిస్టేక్ చేశారు. అక్కడ మాత్రం కనపడుతుంది మనకి ఆస్తి వివాదాలు ఏంటి ఇవేంటి కనపడుతుంది. ప్రజలు కూడా అదే విధంగా అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ పార్టీ అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, పార్టీ వారసత్వం కాదు. జగన్ గారు పార్టీ క్రియేట్ చేసుకున్నారు, అక్కడ కుటుంబం పార్టీ క్రియేట్ చేసుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పార్టీ కంప్లీట్ క్రియేషనే కేసీఆర్ గారు. అది కూడా ఏంటి ఒక రాష్ట్రాన్ని తేవడం. తెలంగాణ ఇప్పుడు ఒక విషయం సుస్పష్టంగా చెప్పాలండి, మొత్తం తెలంగాణ చరిత్రను మనం చూస్తే ఎక్కడో 1వ శతాబ్దంలో 1-2 BCలో శాతవాహనుల కాలంలో కాస్త ఏదో తెలంగాణ తెలుగు అనే ఒక ఐడెంటిటీ వస్తే, గుప్తుల కాలంలో ఇవన్నీ అలా 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 వస్తే అది ఫస్ట్ టైం అంటే 2500 సంవత్సరాల తెలంగాణ చరిత్రను మనం గమనిస్తే ఇందులో మొట్టమొదటికి ఒక రాజకీయంగా ఐడెంటిటీ కేసీఆర్ గారే తెచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ముందు 4-5 సార్లు ఈ మూమెంట్ జరిగినాయి కానీ ఫెయిల్ అయినాయి. కానీ ఈయన ఒక్కడే కొంచెం ప్రభావితం చేశాడు. తెలంగాణ చరిత్రలో ఫ్యూచర్ లో తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఉండేది కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి బయట బతికి ఉండగా ప్రజలు ఇంకొకరు అంగీకరించరండి. అసలు ఆ మాటకు వస్తే ఆయన ఉన్నప్పుడు అసలు కేటీఆర్ గారిని కూడా ప్రజలు అంగీకరించరు. ఇంకా మళ్ళీ ఇక్కడ కవిత గారి కొత్త పార్టీ ఇంకొక పార్టీలోకి వెళ్తాం, అసలు ఆ ఎపిసోడ్ డిస్కషన్ కూడా వేస్తే డిస్కషన్. ఇప్పుడు బీఆర్ఎస్ కి కేసీఆర్, బీఆర్ఎస్ ఒక పార్టీ అంటే అలాగే ఉంటుంది. మహాత్మా గాంధీ క్రియేట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత వచ్చిన మహాత్మా గాంధీ అంటే ఐఎన్సీ. ఈవెన్ స్వతంత్రం వచ్చిన నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ వెళ్ళి గాంధీని కలిస్తేనే పీపుల్ యాక్సెప్ట్ చేసేవారు. అప్పుడు ఒక కథ ఉండేది అనమాట. గాంధీ అనేవారు, లూయిస్ ఫిషర్ బుక్ లో ఉంటుందండి. గాంధీని కలవకుండా ప్రధానమంత్రి క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటే ప్రజలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఒక ప్రభుత్వానికే విలువ లేదు. అంటే గాంధీని కలిసారా లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చావు, ఇప్పుడు కేసీఆర్, ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత సీఎంలు అయిపోయినా వీళ్ళందరూ కేసీఆర్ గారిని కలిసి ఉన్నారా లేదని ప్రజలు చూస్తారు ఇక్కడ. అంతేగాని ఆయనతోటి వైరం పెట్టుకుంటే ప్రజలు వారిని అసెంబ్లీకి కూడా పంపించే అవకాశం ఉండదు. కేసీఆర్ గారితో వైరం పెట్టుకుంటే కేటీఆర్ కూడా జీరో అండి. కేసీఆర్ గారితో వైరం పెట్టుకుంటే హరీష్ రావు గారు కూడా జీరో. హరీష్ రావు గారు చాలా తెలివైన పొలిటీషియన్. ఆయన చాలా పార్టీల ఆఫర్లు ఉంటాయి, ఎన్నో వచ్చినాయి, ఎన్నో పుకార్లు వచ్చి ఇక్కడ ఉంటే 3వ స్థానం 4వ స్థానం ఉంటుంది, అక్కడ ఇలా ఉండదు కదా. ఇప్పుడు కవిత గారికి ఒకటి గచ్చారు, మళ్ళీ తండ్రితో మాట్లాడుకొని బీఆర్ఎస్ లో ఉండాలా, అదొక్కటి అత్యున్నతమైన పరిష్కారం. లేదా కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలి, అది కూడా తెలంగాణ ఐడెంటిటీ అనుకుంటూ. వేరే దాంట్లో తెలంగాణ ఐడెంటిటీ పార్టీ బాగాలేదు కాబట్టి వెళ్ళాలని ఉండాలి. అది తండ్రి గారు ఉండగా అవ్వదు. ఇంకొక పార్టీ పెట్టడం అనేది కూడా ఆత్మహత్య సదృశ్యం అవుద్ది. ఇప్పట్లో అయితే ఆవిడ బహుశా అలాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోరేమో సార్. తీసుకుంటే ప్రమాదంలో పడినట్టు.